హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఇవాల్టి క్లాస్లోనండి మనము లక్ష్మీకాంత్ సిక్స్త్ ఎడిషన్కి సంబంధించి అందులో సిక్స్త్ చాప్టర్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి. సో సిక్స్త్ చాప్టర్ అయితే మనకి కంప్లీట్గా అయిపోయింది. సో మనం ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి తెలుసుకోవాలండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. సో ఈ చాప్టర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా రాబోయేటువంటి నోటిఫికేషన్స్లో మీకు ఇక్కడ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటాయన్నమాట. సో దీని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అయినా, సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఇష్యూస్కి సంబంధించి అయినా కూడా మీకు క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. ఓకేనండి? సో ఫస్ట్ మీరు యాక్ట్లో ఏం చెప్పారు, ఓకేనా? సో దాని ఆర్టికల్స్ ఏంటి అవన్నీ కూడా ఫస్ట్ చూసుకుంటూ రండి, ఓకేనా? సో తర్వాత లాస్ట్లో మీకు ఈ 2019 సిటిజన్షిప్ యాక్ట్ అనేది చదవండి, ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ అయినా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను దీనికి ఈ చాప్టర్కి సంబంధించి పర్టికులర్గా నేను బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో లాస్ట్ మనం బిట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము, బట్ ఇప్పుడు ఇంకా కొత్తగా అంటే మరికొన్ని బిట్స్ అనేవి నేను మీకు ఇస్తానండి, ఓకేనా? సో అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో వన్స్ మీరు సాల్వ్ చేసిన తర్వాత సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశారో సో వాళ్ళు ఎస్ మాకు సబ్జెక్ట్ అంతా అంటే మాకు సిటిజన్షిప్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చు అని అనుకోవచ్చు అనమాట, ఓకేనా అండి? సో ఇప్పుడైతే మనం క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో మనకి ఈ మ్యాటర్ అంతా కూడా నేను ఇన్సైట్ ఐఏఎస్ యూపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్లో తీసుకున్నానండి, ఓకేనా? సో అక్కడ మనం గ్రూప్ 1కి గ్రూప్ 2కి అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారనమాట, ఓకేనండి? సో ఒక గ్రూప్ 2 ర్యాంకర్ అనుకుంటా, సో అతను కూడా ఈ ఇన్సైట్ ఐఏఎస్ అండ్ ఐఏఎస్ బాబా అని చెప్పి 2 వెబ్సైట్ ఉన్నాయండి. సో ఆ వెబ్సైట్లో మేము చదివామని చెప్పి కూడా వాళ్ళు అంటే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట, ఓకేనండి? సో వన్స్ మీరు కూడా చెక్ చేయండి, ఓకేనండి? సో ఇప్పుడైతే మనం క్లాస్ అయితే చెప్పేసుకుందాం. సో మనకి డిసెంబర్ 2019లో పార్లమెంట్ పౌరసత్వ బిల్లుని అయితే ఆమోదించిందనమాట. సో అది రాష్ట్రపతికి పంపించి సో అది బిల్లు కూడా చట్టం కూడా అయిపోయిందనమాట. సో ఈ పౌరసత్వ చట్టం 2019 అనేది ఏదైతే పాత చట్టం ఉందంటే 1955 పౌరసత్వ చట్టంను సవరించడం అయితే జరిగిందనమాట, ఓకేనండి? సో థర్డ్ పాయింట్ చూడండి. ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రొవైడ్స్ వేరియస్ వేస్ ఇన్ విచ్ సిటిజన్షిప్ మే బి acquired. It provides for citizenship by birth, descent, registration, naturalization and by incorporation of the territory into India. సో ఈ పౌరసత్వ చట్టం మనం క్లాస్లో చెప్పుకున్నాం చూడండి. ఈ పౌరసత్వ చట్టం 1955 ఏంటి అంటే పౌరసత్వాన్ని పొందేటువంటి పద్ధతులు ఏమున్నాయి అని చెప్పేసి తెలుపుతుందనమాట. సో ఏంటి ఎన్ని రకాలుగా అండి? 5 రకాలు అనమాట. సో ఒకటేంటి బై బర్త్ అండ్ డిసెంట్ అంటే వారసత్వము, తర్వాత న్యాచురలైజేషన్ అంటే సహజీకృతము, తర్వాత రిజిస్ట్రేషన్ మీన్స్ ఏంటి? నమోదు, తర్వాత ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ఇంటూ ఇండియా అంటే భూభాగ విలీనం అని చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనండి? సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమేనమాట, ఓకే? సో ఇన్ ఎడిషన్ అదనంగా ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ అండ్ దేర్ రైట్స్. సో లాస్ట్ క్లాస్ చెప్పాను చూడండి. సో ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏంటి ఓసీఐ కార్డ్ హోల్డర్స్ గురించి, ఓకేనా? సో మొత్తం మ్యాటర్ అంతా కూడా మనం అక్కడే చెప్పేసుకున్నాము, ఓకేనండి? సో చూడండి ఇక్కడ ఇన్ ఎడిషన్ అదనంగా ఏంటి? ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ అండ్ వారికి ఉన్నటువంటి ఏవైతే రైట్స్ ఉన్నాయో సో వాళ్ళ గురించి కూడా చెప్తుందనమాట, ఓకేనండి? అండ్ ఓసీఐ ఈజ్ ఎంటైటిల్డ్ టు సమ్ బెనిఫిట్స్ such as multiple entry, multi-purpose lifelong visit to multi-purpose lifelong visa to visit ఇండియా. సో అందులో ఉన్నటువంటి కొన్ని బెనిఫిట్స్ కనుక చూస్తే అంటే ఈ ఓసీఐ కార్డ్ హోల్డర్స్కి ఉన్నటువంటి కొన్ని బెనిఫిట్స్ చూస్తే ఏంటంటే వీళ్ళు మన ఇండియాని విజిట్ చేయడానికి మల్టీ ఎంట్రీ అంటే ఎన్నిసార్లైనా రావచ్చు అండ్ మల్టీపర్పస్ వీసా కూడా ఉంటుందన్నమాట. ఎందుకు ఇండియాని విజిట్ చేయడానికి
బహుళ ప్రయోజన జీవితకాల వీసా వంటి కొన్ని ప్రయోజనాలు అయితే వీళ్ళకి ఉంటాయన్నమాట. ఓకేనండి. సో అది ఓసీ కార్డ్ హోల్డర్స్ గురించి. సో ఏమంటే ఇక్కడ ఈ 2019 చట్టంలో వీళ్ళ గురించి కూడా చెప్తుంది, వాళ్ళ రైట్స్ కూడా గురించి కూడా చెప్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. అన్ ఇల్లీగల్ మైగ్రెంట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ అక్వైరింగ్ Indian citizenship. An illegal migrant is a foreigner who either enters India illegally, that is, without valid travel documents like a visa and passports, or enters into India illegally but stayed belong time period permitted in the travel documents. An illegal migrant can be prosecuted in India and deported or imprisoned. అంటే ఏంటంటే ఒక ఇల్లీగల్ మైగ్రెంట్ అనమాట. సో ఇల్లీగల్ అంటే అక్రమ, మైగ్రెంట్ అంటే ఏంటి, వలసదారులు. సో ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్కి ఏంటంటే భారత పౌరసత్వం అంటే పొందకుండా నిషేధించబడిందనమాట. సో ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో సో ఇతను ఒక విదేశీయుడు అనమాట. ఓకే, యాక్చువల్లీ ఒక విదేశీయుడు. సో భారతదేశంలోకి వీసా అండ్ పాస్పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా రావడం అనమాట. సో వీళ్ళని అంటారు ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్. సో చట్టబద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించి ప్రయాణ పత్రాలు అనుమతించినటువంటి తేదీ కంటే లేదా కాలానికంటే ఎక్కువ రోజులు ఉంటాడనమాట. సో ఈ అక్రమ వలసదారుని భారతదేశంలో విచారించవచ్చు, మరియు ఏం చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, అండ్ ఏం చేయొచ్చు, డిపోర్టెడ్ చేయవచ్చు, అంటే బహిష్కరించవచ్చు. ఓకేనండి. సో ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే ఎవరండి, సో ఏంటంటే అక్రమ వలసదారుడు అంటే ఎవరంటే ఒక విదేశీయుడు అనమాట. సో ఒక దేశంలోకి ఎంట్రీ అవ్వాలంటే ఏంటంటే సో ఆ దేశానికి కొన్ని పర్మిషన్స్ అండ్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ దేశంలో ఉన్నటువంటి విధంగానే ఏ వ్యక్తి అయినా ఏ విదేశీయుడైనా నడుచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీసా, పాస్పోర్ట్స్ వంటి అంటే వ్యాలిడ్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. సో లేకుండా ఏ దేశంలోకి చొరబడితే సో వాళ్ళనే అంటారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్. సో చూడండి, in September 2015 and July 2016, the government exempted certain group of illegal migrants from being imprisoned or deported. These are illegal migrants who came into India from Afghanistan, Bangladesh or Pakistan on or before December 31st, 2014 and belong to Hindu, Sikh, Buddhist, Jain, Parsi or Christian religious కమ్యూనిటీస్. సో ఇప్పుడు సెప్టెంబర్ 2015 అండ్ జూలై 2016లో ఏంటంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్లో కొన్ని గ్రూప్ ఆఫ్ ఉంటారు కదండి, కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఏంటి అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, జైలు శిక్ష కానీ లేదా బహిష్కరణ ఏవైతే ఉన్నాయో సో వాటి నుండి ఏంటంటే వీళ్ళకి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చిందనమాట. సో ఏంటంటే వీరు ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ నుండి 31st December 2014 భారతదేశంలోకి, అంటే ఇప్పుడు డేట్ చెప్పాను కదండి 31st December 2014 అప్పుడు కానీ అంతకు ముందు కానీ భారతదేశంలోకి వచ్చినటువంటి హిందూ అండ్ సిక్ అండ్ బుద్ధిస్ట్ అండ్ జైన్ అండ్ పార్సీ అండ్ క్రిస్టియన్ రిలీజియస్ కమ్యూనిటీస్కి, సో ఈ మత వర్గాలకు చెందినటువంటి అక్రమ వలసదారులు, ఓకేనండి. సో అక్రమ వలసదారులకి ఏంటంటే ఈ జైలు శిక్ష లేదా బహిష్కరణ నుండి మన ప్రభుత్వం అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జంప్షన్ అనేది ఇచ్చిందనమాట. దేని నుండి ఎగ్జంప్షన్ అండి, డిపోర్టెడ్ అండ్ ఇంప్రిజోన్డ్. ఓకే, డిపోర్టెడ్ అండ్ ఇంప్రిజోన్డ్ నుండి ఈ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్కి మనకి ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ చూడండి, సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ. సో ఏ దేశాల నుండి, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. వాట్ ఈస్ ద డేట్, 31st December 2014 ఆన్ ఆర్ బిఫోర్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి, in order to get this benefits they must have
also been exempted from the Foreigners Act 1946 and the Passport Act 1920 by the central government. పాస్పోర్ట్ యాక్ట్ అంటే ఎంట్రీ ఇంటూ ఇండియా, సో దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఫిల్ అయ్యి ఉండాలన్నమాట, అంటే ఎగ్జామ్షన్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద యాక్ట్ 1920 mandates foreigners to carry passports, while 1946 Act regulates the entry and departure of foreigners in India. సో 1920 యాక్ట్ అనేది ఏంటంటే ఫారినర్స్ ఎవరైనా కూడా మస్ట్ అండ్ షుడ్గా ఏంటి పాస్పోర్ట్ని క్యారీ చేస్తూ రావాలన్నమాట. సో తర్వాత ఏంటి 1946 యాక్ట్ ఏం చెప్తుందంటే ఎంట్రీ అండ్ డిపార్చర్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అండ్ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, సో ఎవరండి ఫారినర్స్ అనమాట. ఇండియాలో ఫారినర్స్ ఎప్పుడు వస్తున్నారు అండ్ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, సో వాటి గురించి ఈ పాస్పోర్ట్ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్ 1946 అనేది చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, సిటిజన్షిప్ ఆర్ న్యాచురలైజేషన్. ఓకే, సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ ఆర్ న్యాచురలైజేషన్. సో ఇక్కడ చూడండి, ద యాక్ట్ అలౌస్ ఏ పర్సన్ టు అప్లై ఫర్ సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ ఆర్ న్యాచురలైజేషన్ ఇఫ్ ద పర్సన్ మీట్స్ సర్టైన్ క్వాలిఫికేషన్. సో ఎవరైనా ఒక వ్యక్తి ఏంటంటే సిటిజన్షిప్ అంటే భారత పౌరసత్వం కావాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా న్యాచురలైజేషన్ ద్వారా వస్తుందన్నమాట. కానీ అతను ఏంటంటే కొన్ని కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఫర్ ఇన్స్టాన్స్, సో ఉదాహరణకి ఏంటి అంటే, ఇఫ్ ఎ పర్సన్ రిసైడ్స్ ఇన్ ఇండియా ఫర్ ఎ ఇయర్ అండ్ ఇఫ్ వన్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఈజ్ ఏ ఫార్మర్ ఇండియన్ సిటిజన్, హీ మే అప్లై ఫర్ సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఏంటంటే భారతదేశంలో 1 సంవత్సరం నివసిస్తుంటే, సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో ఒకరు భారతీయ పౌరులైతే, సో అతను బై రిజిస్ట్రేషన్ ద్వారా మన ఇండియన్ సిటిజన్షిప్ కోసము రిజిస్టర్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సో to obtain citizenship by naturalization, one of the qualification is that the person must have resided in India or have been in the service of central government for at least 11 years before applying for citizenship. సో ఇక్కడ ఏంటంటే సహజీకృత పద్ధతి ద్వారా భారత పౌరసత్వం పొందాలి అంటే ఏంటంటే, సో ఈ కింద చెప్పబడినటువంటి ఏదో ఒక కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలన్నమాట. సో ఏంటంటే ఆ వ్యక్తి భారతదేశంలో నివసించి ఉండాలి, లేకపోతే పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి కనీసం 11 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అతను ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా నేను క్లాస్లో చెప్పానండి. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అండ్ అక్వైరింగ్ సిటిజన్షిప్, సచ్ పర్సన్ షెల్ బి డీమ్డ్ టు బి ఇండియన్ citizen of India from the date of entry into India. Okay, and all legal proceedings against them in respect of their illegal migrants of citizenship will be closed. Okay, సో ఇక్కడ చూడండి ఏంటంటే పౌరసత్వం పొందడంపై, సో ఇక్కడ చూడండి నేను ఒక పాయింట్ మిస్ చేశానండి. సో ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఏంటి, సో ఒక వ్యక్తి భారతదేశంలో నివసించి ఉండాలి, లేదా ఇంకా ఏంటి పౌరసత్వం కోసము దరఖాస్తు చేయడానికి ముందు కనీసం 11 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉండాలి. సో ఇది యాక్చువల్గా ఉన్నటువంటి ప్రొవిజన్, మనకి ఏంటి 1955 యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్. సో ఇప్పుడు 2019లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటి అంటే, సో ఏదైతే మనం ఇంతకుముందు చెప్పాం కదా, సో అతను భారతదేశంలో నివసించి ఉండాలి, సో పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి కనీసం 11 సంవత్సరాలు మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉండాలని చెప్పి ఉంది. సో బట్ ఇప్పుడు 2019 యాక్ట్ ఏం చెప్తుంది, ఈ అర్హతకు సంబంధించి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు అండ్ పార్సీలు అండ్ క్రిస్టియన్లు, సో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ నుండి వచ్చిన వారు, సో వీళ్ళకి ఏంటంటే ఈ ఏదైతే ప్రొవిజన్స్ ఉందో సో అవి
ఎగ్జామ్షన్ వస్తుందన్నమాట. సో వీళ్ళకి 11 సంవత్సరాల బదులు 5 సంవత్సరాలకే వీళ్ళకి రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఏంటి, అతను రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో పని చేస్తుండాలి. సో ఇంతకుముందు ఆ యాక్ట్లో ఏముండేది, 11 ఇయర్స్ ఉండేది. సో ఇప్పుడు 5 ఇయర్స్కే తగ్గించారు. సో ఓన్లీ పర్టికులర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అనమాట. ఓకే, సో ఎవరండి, హిందూస్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అండ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్. సో ఇందాక చెప్పాను కదా, సో ఫస్ట్ ఏంటి, భారతదేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి వీళ్ళందరూ కూడా భారత పౌరులుగా పరిగణించబడతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ పాయింట్, వారి అక్రమ లేదా వలస పౌరసత్వానికి సంబంధించి వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో సో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే క్లోజ్ చేయబడతాయి. ఓకే, నెక్స్ట్, సో చూడండి, అప్లికేబిలిటీ ఆఫ్ ద అమెండ్మెంట్ యాక్ట్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, దీస్ ప్రొవిజన్స్ ఆర్ సిటిజన్షిప్ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విల్ నాట్ అప్లై టు ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర ఇంక్లూడెడ్ ఇన్ ద 6th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే ఏంటంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ సిటిజన్షిప్ అయి ఉన్నటువంటి ఈ నిబంధనలు రాజ్యాంగంలో 6th షెడ్యూల్లో ఉన్నటువంటి స్టేట్స్ అండి ఏంటి, అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర అండ్ సారీ అండి త్రిపుర. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్కి ఏవైతే ఇవి ఉన్నాయో సో ఈ బిల్లో చెప్పినటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో సో ఇవి వాటికి వర్తించవు. సో ఈ ట్రైబల్ ఏరియాస్లో ఏంటి అంటే చూడండి, ఫర్దర్ ఇట్ విల్ నాట్ అప్లై టు ద ఇన్నర్ లైన్ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ద బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873. ఇన్ దీస్ ఏరియాస్ visit by Indians are regulated through the inner line permit. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర సో ఈ ట్రైబల్ ఏరియాస్కి ఏంటి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్కి ఈ యాక్ట్ అనేది వర్తించదు. సో ఇక్కడ ఈ గిరిజన ప్రాంతాల్లో కార్బీ ఆంగ్లాక్ అంటే వీళ్ళు అస్సాంలో ఉంటారనమాట, గారో హిల్స్ సో ఇది ఎక్కడ మేఘాలయ అండ్ చక్మా డిస్టిక్ సో ఇవి ఏరియాస్ అనమాట. సో ఇవి చక్మా డిస్టిక్ ఎక్కడ అంటే మిజోరాం అనమాట. అండ్ త్రిపురలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు సో ఈ ప్రాంతాలకి వర్తించవు. సో ఇంకా నెక్స్ట్ అండి, ఇది ఏంటంటే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 కింద నోటిఫై చేయబడినటువంటి ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలకు కూడా వర్తించవు. సో ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్ అనేది ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ చూడండి, కరెంట్లీ దిస్ పర్మిట్ సిస్టమ్ ఈజ్ అప్లికేబుల్ టు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అండ్ నాగాలాండ్. సో మణిపూర్ హ్యాస్ ఆల్సో బీన్ బ్రాట్ అండర్ ద ఇన్నర్ లైన్ పర్మిట్ regime, okay, through a gazetting notification on the same day bill was passed in the పార్లమెంట్. సో ఏ రోజైతే ఈ బిల్లు పాస్ అయిందో సో ఆ రోజే ఏంటంటే మణిపూర్ని ఇన్నర్ లైన్ పర్మిట్ కింద తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంతకు ముందు అయితే ఏంటి అంటే 4 ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ కింద 5 రాష్ట్రాలు వచ్చాయి, ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అండ్ మిజోరాం అండ్ నాగాల్యాండ్, ఓకే, తర్వాత మణిపూర్. ఓకే, సో చూడండి నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఓసీ కార్డ్స్ గురించి లాస్ట్ క్లాస్లో చూసామండి. సో దానికి సంబంధించి ఈ బిల్లులో ఏముందో చూద్దాము. ఓకే, ఓసీఐస్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? సో నేను లాస్ట్ క్లాస్లో చెప్పానండి ఇది కూడా, క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓసీఐస్. ఓకే, ద యాక్ట్ ప్రొవైడ్స్ దట్ the central government may cancel the registration of OCIs on certain grounds. These include, so first చూడండి, okay, if the OCI has registered through fraud అంటే OCI రిజిస్ట్రేషన్ మోసపూరితంగా జరిగితే, ఓకే, లేదా if within 5 years of registration the OCI has been sanctioned to imprisonment for 2 years or more. ఓకే, సో ఓసీఐ కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయిందనుకోండి. సో ఈ ఇన్ బిట్వీన్ ఈ 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఏంటంటే 2 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ జైలు పాలవుతే ఏమవుతాడు? సో ఆ ఓసీఐ కార్డ్ అనేది
రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ బికమ్స్ నెససరీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సావర్నిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశ సార్వభౌమత్వానికి అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ ఓసీ అకార్డ్స్ని కూడా, అంటే భారతదేశ సార్వభౌమత్వానికి తర్వాత సెక్యూరిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే, సో అప్పుడు ఓసీ కార్డ్స్ని కూడా ఏంటి క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ద బిల్ యాడ్స్ వన్ ఆర్ మోర్ గ్రౌండ్స్ ఫర్ క్యాన్సిలింగ్ ద రిజిస్ట్రేషన్. దట్ ఈస్ ఇఫ్ ద ఓసీఐ హ్యాస్ violated the provisions of the act or any other law as notified by the central government, the orders for cancellation of OCI should not be passed till OCI card is given opportunity to be heard. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో ఈ రిజిస్ట్రేషన్ని రద్దు చేయడానికి ఇంకా కారణాలు ఉన్నాయండి. సో మన రాజ్యాంగం పట్ల విధేయత చూపకపోయినా కూడా సో ఈ ఓసీఐ కార్డ్ని ఏంటి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యాక్ట్లో చెప్పినటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా ఈ ఓసీఐ కార్డ్ని అయితే ఏంటి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏంటి, ద ఆర్డర్స్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఓసీఐ కార్డ్ షుడ్ నాట్ బీ పాస్డ్ టిల్ ద ఓసీఐ కార్డ్ హోల్డర్ ఈజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు బీ హియర్డ్. అంటే ఏంటంటే, సో ఇప్పుడు తనది ఓసీ కార్డు రద్దు చేస్తున్నామని చెప్పి తనకి చెప్పాలన్నమాట. సో తనకి అవకాశం ఇవ్వాలన్నమాట, ఆపర్చునిటీ టు బీ హియర్డ్, తను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. సో అంతవరకు కూడా మనము ఏంటి ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆర్డర్స్ ఇష్యూ చేయకూడదు, తనకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి, ఆపర్చునిటీ టు బీ హియర్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి తర్వాత ఏంటి, కన్సర్న్స్ అగైన్స్ ద అమెండ్మెంట్ యాక్ట్. సో ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయండి, ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఓకేనా అండి, సో ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇష్యూస్ అనమాట. సో ఏంటి, ఇట్ కాంట్రాడిక్ట్స్ ద Assam Accord of 1985 which states that illegal migrants irrespective of religion heading in from Bangladesh after March 25, 1971 వుడ్ బి డిపోర్టెడ్. సో చూడండి ఇక్కడ ఏంటంటే ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల, ఈ సిటిజన్షిప్ యాక్ట్ 2019ని తీసుకురావడం వల్ల ఏంటి అంటే అస్సాం అకార్డ్ ఏదైతే ఉందో, సో అస్సాం అకార్డ్ 1985 ఒప్పందానికి సో ఇది పూర్తిగా అపోజిట్గా ఉంది. సో ఈ ఏంటి అంటే ఈ అస్సాం అకార్డు ఈ మతంతో అంటే రిలీజియన్తో సంబంధం లేకుండా మార్చి 25, 1971 తర్వాత బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరు కూడా ఏంటి వాళ్ళ దేశానికి పంపించేయడం అయితే జరుగుతుంది, లేదా బహిష్కరించబడతారని చెప్పేసి ఈ యాక్ట్, ఈ అస్సాం అకార్డ్ అయితే చెప్తుందన్నమాట. ఓకే, సో ఈ చట్టం తీసుకురావడం వల్ల ఏంటి అంటే, సో ఇప్పుడు ఎన్ఆర్సీని అంటే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అనమాట, సో దీన్ని అప్డేట్ చేస్తున్నారు. సో ఇది చాలా టఫ్ టాస్క్ అనమాట, అంటే ఒక వాస్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో ఇలాంటి అప్డేట్ చేసేటువంటి విస్తృత ప్రక్రియ అనేది అంటే జీరోగా మారిపోతుంది, సో వాళ్ళ శ్రమ అంతా వృధా అయిపోతుంది, అంటే శూన్యంగా మారిపోతుంది అని చెప్పి క్రిటిక్స్ అనేవాళ్ళు క్రిటిసైజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా అండి, సో క్రిటిక్స్ ఇంకా ఫర్దర్గా ఏమని ఆర్గ్యూ చేశారంటే, ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ ఆఫ్ అప్డేటింగ్ ద నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ విల్ బికమ్ నల్ అండ్ వాయిడ్ డ్యూ టు దిస్ అమెండ్మెంట్. సో ఇందాక చెప్పాను కదా, సో ఈ సవరణ చట్టం తీసుకురావడం వల్ల ఎన్ఆర్సీను అప్డేట్ చేసేటువంటి విస్తృత ప్రక్రియ అనేది శూన్యంగా మారిపోతుందని విమర్శకులు వాదించడం అయితే జరిగింది. సో దేర్ ఆర్ an estimated 20 million illegal Bangladeshi migrants in Assam, and they have indelibly altered the demography of a state, besides putting a severe strain on the state's resources and economy. సో అస్సాంలో 20 మిలియన్ల మంది ఏంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే బంగ్లాదేశ్ నుండి మన దేశానికి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే, సో స్టేట్ రిసోర్సెస్ అండ్ స్టేట్ ఎకానమీ అయితే ఏదైతే ఉందో, సో వీళ్ళు ఏం చేశారంటే ఈ
స్టేట్ పైన తీవ్ర ఒత్తిడిని కలిగించడంతో పాటు రాష్ట్ర జనాభాను అనిర్వచనీయంగా మార్చారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి. సో ఇంకా మన రాజ్యాంగ పరంగా చూస్తే మనది సెక్యులర్ కంట్రీ. ఓకే. సో మన రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 14 ఉందండి. సో చూడండి, violative of Article 14 of the Constitution and the principles of secularism enriched in the preamble of the Constitution. సో చూడండి ఇక్కడ, సో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉంది కదండి. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఇది సమానత్వానికి హామీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అంటే మనకి ప్రియంబుల్లో చెప్పాను చూడండి, లౌకికవాదం అని వస్తుంది. ఓకే. సో మన ప్రియంబుల్లో చెప్పినటువంటి లౌకికవాదం అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి విమర్శకులు అయితే వాదించడం అయితే జరుగుతుంది. సో వాళ్ళే కాదు, మనం కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పారు మన రాజ్యాంగంలో? అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి మనకి ఆర్టికల్ 14 అనేది ఉంది. లేదా ఆర్టికల్ 14లో సమానత్వానికి హామీ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అండ్ సో ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇవ్వడం అంటే అప్పుడు ఒక సెక్యులర్ కంట్రీ అయినట్టే కదా. అంటే మతానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కదా. సో అది తప్పు కదా. ఓకే. సో చూడండి, సో మనకి ప్రియాంబుల్లో ఏం చెప్పారు? లౌకికవాదం గురించి చెప్పారు. సో ఇక్కడ ఈ యాక్ట్ని తీసుకురావడం వల్ల సో ఈ సూత్రం ఏదైతే ఉందో సో దానిని ఉల్లంఘించడం అయితే ఆల్రెడీ జరుగుతుంది కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో ఇంకా మనకి India has several other refugees that include Tamilis from Sri Lanka and Hindu Rohingyas from Myanmar. They are not covered under the act. సో ఇంకా చాలామంది మైగ్రెంట్స్ ఉన్నారు. సో ఓన్లీ ఈ దేశం నుండి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఈ దేశం నుండే సో పర్టికులర్ రిలీజియస్ పీపుల్ని ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఎరేజ్ అయ్యాయి అన్నమాట. సో దీనికి చాలా ప్రొటెస్ట్లు అనేవి కూడా జరిగాయి. ఓకే. సో చాలా స్టేట్స్ కూడా ఓకేనండి. సో చాలా స్టేట్స్ కూడా ఈ సిఏ బిల్లు వద్దు అని చెప్పేసి చాలా స్టేట్స్ కూడా చెప్పడం జరిగింది. అయినా మన గవర్నమెంట్ వినలేదన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకా మన భారతదేశంలో అంటే శరణార్థులు కూడా ఉన్నారు. సో వీళ్ళు అంటే శ్రీలంక నుండి వచ్చినటువంటి తమిళియన్స్, తర్వాత మయన్మార్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళని తీసుకోవడానికి రీజన్ సో వీళ్ళని కూడా తీసుకోవచ్చు కదా. సో ఈ చట్టంలో వీళ్ళని తీసుకోలేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో చూడండి ఇక్కడ అక్రమ వలసదారులు మరియు హింసించబడిన వారి మధ్య తేడాను గుర్తించడం అనేది మన గవర్నమెంట్కి చాలా కష్టమైపోయింది కదా. సో ఈ 3 దేశాల్లో జరిగిన మరియు జరుగుతున్నటువంటి మతపరమైన అణచివేతపై బిల్లు అనేది మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో కొన్ని ఫ్రెండ్లీ రిలేషన్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే సో మైగ్రెంట్స్ ఎవరైతే తీసుకుంటున్నామో అలా. ఓకే. సో కానీ ఈ బిల్లు ఆ దేశాలతో మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగదార్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఓకే. సో ఇది ఓవరాల్గా మనకి సిటిజన్షిప్కి సంబంధించి. అండ్ ఎన్ఆర్సీ చూసుకోవాలండి మీరు. ఇక్కడ ఇంకొకటి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది చూసుకోవాలి. మనకు రీసెంట్గా రీసెంట్గా మిజోరాం యాడ్ చేశారు కదా. సో సారీ అండి, మణిపూర్ యాడ్ చేశారు కదా. సో సిఏ బిల్ ఎప్పుడైతే పార్లమెంట్లో పాస్ అయిందో ఆ రోజే ఈ మణిపూర్ని కూడా మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ కింద తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ ప్రొవిజన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.